లైటింగ్ తక్కువ ఛార్జింగ్ మధ్యలో కింద గంగదేవి జరుగుతున్నది అమ్మవారు గంగమ్మ ಹುಟ್ಟಿರ್ತುಮೇ ಮಲ್ಲವರೆಗೂ ఓడలు మేడల దేవి బంగారు బాణ పట్టుకున్నది ఎక్కరాని కొండలు ఎక్కింది దిగరాని కొండలు దిగింది ఆ ఉష్క దెబ్బల వీళ్ళకి వచ్చింది ఆవిడ చూసింది ఆ ఉష్క దెబ్బల వీళ్ళకి వచ్చింది ఆవిడ చూసే వరకల్లా నీళ్లు కనబడతాయి మరి ఇన్ని సత్యం తప్పినా మా చిన్నత్త గంగ సత్యం తప్ప అనుకున్న ఇడికి వచ్చే వరకల్లా గంగ కూడా సత్యం తప్పిందా ఇన్ని సత్యం తప్పినాయి కూడా సత్యం తప్పింది ఇన్ని సత్యాలు తప్పినా మరి నేను కొల్వాని కింద ఓడిపోయినట్టయితే ఎక్కడ తిరిగిపోయినట్టయితే నన్ను ఏడో వలుతారు తల్లి గారి పక్కన నేను సత్యం తప్పినా నాకు ఇక్కడ కాదు అక్కడ కాదు ఏడు కోసం చూడాలన్నాయి మనసు కొండల్లో కోత ఎన్ని సత్యం తప్పినా మనసు కొండలు సత్యం తప్పి మనసు కొండల్లో నేను బంగారు పడతారు కొండ బంగారు పడతారు కొండ మీద మనసు గుర్తించుకొని మనసు వచ్చి కొల్లోని ఎదంటే చేసి నేను తల్లి గారి పట్టం పోతానన్నది నిజంగా నీకు సత్యాలు తప్పిన మనసు కొండలు సత్యం తప్ప మరి మనసు కొండలంటే అందరికన్నా పెద్దోడు మనసు కేశరాయుడు తాత కేశరాయు దగ్గరికి పోయి మనవరాలు వచ్చిందంటే నన్ను ఏమంటాడు నేను అక్కడి పోలేకుండా రోగం నేను అక్కడనే తింటున్నాను బండారి క్షేత్రం వడ్డీలు ఉత్తరాది చెట్లగిరి దక్షిణాది మన్య మంత్రం కొండ విద్యలు గోద విద్యలు నాద విద్యలు నగర విద్యలు సాధ్యం మంత్రాలు సాధ్యాలి పుట్టువాని పుడవేయంగని 7 రోజులు కొట్టే ఎండ ఒక్కనాడు కొట్టు అన్నాడు 7 రోజులు కొట్టే ఎండ ఒక్కనాడు కొట్టు అనగానే కింద ధరణిగా ఆలుతున్నది బంగారు బాండవ ఎత్తి పెట్టుకుని అడిగితో పట్టుకొని పోతుంటే 7 రోజులు కొట్టే ఎండ కొడుతున్నది నా తల్లులారా అందుకే నా బలాల ఏమన్నది పెద్దలు మగవాని దుఃఖమేమో మొగులు ఆడి వాళ్ళ దుఃఖమేమో మొగులు మీద ఆనసం అన్నమాట మరి మొగుళ్ళతో దుఃఖమేమో మొగులు మీద ఆనసం అన్నమాట ఆడి వాళ్ళ దుఃఖమేమో సరమి తడలండి కన్న తల్లి కన్నీరు తెచ్చేర్లు నిండుతాయి కుంటలు నిండుతాయి ఎప్పుడు వచ్చే తెలియదు ఆన ఎప్పుడు పోయే తెలియదు అడవిళ్ళ కన్న తల్లి అడవి లోపల కూర్చుండి ఏనాడు తల్లి నా చేసుకుంటే కింద దాని నుండి పదవులని మీద పెడుతుంటారు అటువంటి పాదం ధరణి మీద పెడితే పొక్కులు వచ్చి మారు పొక్కులు ఏరుకుపోతున్నాయి వల్ల కన్న తల్లి ఓ దేవుడా కన్న తల్లి ఓ దేవుడా అన్నదమ్మ వీరి స్వతంత్రం ఉంటది అమ్మ తల్లి రావే సీతవ్వ సీతవ్వ నీ కొడుకు నచ్చిగాదే ఓ మాదిరా
ఏమన్నా ఇస్తే నేను మీ ఇంటికి వస్తే అన్నా 7 ఇళ్ళకి 7 రోజులు కడితే అనుకున్నాను. నన్ను కొల్లోనికి తర్వాత చూడబోతే నాకు చుట్టాలు లేరే అన్నా. ఆడి వల్ల దుఃఖం లాంటి ఉంటారు. కన్న తల్లి చెట్టు పూతపడుతుంది. చెట్టు మీద కూర్చున్న కట్టి కూర్చున్న భగవంతుడు మళ్ళీ ఆడిలో కన్నీరు ఇంత ముత్యాల కన్నీరు మా సింగాన్ని వెళ్ళిపోతున్న కన్నీరు చేతులు భగవంతుడు మళ్ళీ అరగంట సేపు ఇక్కడ వంటారు బట్టి భగవంతుడు మళ్ళీ పుట్టుకుని రాజ్యం మరొక కొత్త వయ్య కొత్త దేవత్వం ఇంకా ఆచారం వంటారు
పోయిడు ఉన్నాడా ఉన్నానికి పుట్టిపోయేటట్ట మసకల్లి పోయేటప్పుడు ఆనాడు ప్రాణం పోయేటట్టుండే అని ప్రాణం ఉన్నదో ఉషిందో మల్లవా ప్రాణం గిట్ట వేయనట్టుండే మరి కృష్ణ నేనెందుకు ఎడతావు చేస్తా బతికుంటేనేమో తాగుమని పోతా సత్యనేమో బొక్కల మీద వచ్చి అదే మా పైసలు మాకు ఇచ్చిపోతున్నా మమ్మల్ని ఏం అర్థం చేసుకుంటారు నువ్వు పైసలు లేకపోతే కుక్కలు ఎంబడబడుతుంది నీళ్ళు తెచ్చినవా ఇక తెచ్చిన పట్టు మళ్ళీ తెచ్చింది మరి ఏందనుకుంటున్నావు ఎప్పుడో తెచ్చినా నేను నీళ్ళు తెచ్చిన అంటారు తెచ్చిన సత్యంగా తెచ్చిన ఎక్కడెక్కడ పోయినావు కానీ నిజంగా నీ నీళ్ళు మంచుకునే నీ నీళ్ళు మంచుకునే కానీ అవ్వ ఆడబిడ్డలు మా ఆడబిడ్డలు అంతా వేసిపెట్టారు పాతలు వదరు కొత్తలు వస్తారు మా ఆడబిడ్డలు వద్దరు వస్తారు ఏమన్నారు తినుకుంటూ రావద్దా మరి లేదంటే తక్కువ తింటే చోటు చోటు తింటున్నారు బాగా తిన్నాక నీకు వస్తుంది అయితే కానీ నిజంగా నీ అన్నగాళ్ళతో సత్యంగా తెచ్చిన నీ అన్నగల్ల తోడు మంచిగా నీ అన్నగాళ్ళతో నీ అన్నగల్ల తోడు నీళ్ళు తెచ్చింది అదే ఎవరవా అంటే నీ బాధ్యత ఎత్తిదే కొంచెం బరాబర్ వేసినాం బాబా చూడు నాతో నీళ్ళకి వచ్చి ఫోన్ తీసైనట్టు అయింది చూడు ఎట్లా చూసిన పళ్ళు విసిపోయింది మీ అమ్మాయి మా పిల్లలు నీళ్ళకి వచ్చి తీసుకోపోసాలని ఎక్కడి అక్కడ ఎండలకు వానలకు వచ్చింది నాతో వచ్చింది వద్దురా వద్దురా బొబ్బరి మాకు ఇచ్చిపోయినా ఇప్పుడు చెప్తున్నా నీకు బస్ దొరకదు మళ్ళీ బస్ పుష్ అయింది మీరు మోగత వల్ల బస్ పుష్ అవుతుంది అయితే నువ్వు నీళ్ళు తెచ్చినట్ట గుళ్ళు నీ అయ్యవ తోడు నీ అయ్యవ తోడు తుమ్మైంది నీ వాళ్ళ తోడు అన్న వాళ్ళ తోడు నీ అక్క వెళ్ళిన తోడు నేను తెచ్చినాగా నిజంగా ఆయన అడుగు నువ్వు ఊపిడేదో ఊపుతాను ఇదే ఊపిడి ఆయన నీళ్ళ చాడ చెప్పింది ఆయననేనా నువ్వా ఆయన మొన్నటి గాలి మొన్న 4-5 సినుకులకు ఎట్టాడు చూసినావు ఆయన గుంజుకాబడి కొంచెం మరి ఏందనుకుంటున్నావు అయితే నీళ్ళు తెచ్చినంట గుళ్ళు మీరు అందరు నిజంగా నేను మాట్లాడాలి నా ఏమన్నా ఎవరు తెచ్చిందా నీళ్ళు అనురి అవసరమైతే హరీషున్నాడు తమ్ముడు హరీషు అది నీళ్ళు తెచ్చిందా అది నీళ్ళు తెచ్చిందా ఏడ తెచ్చింది నీళ్ళు మంచిగా తెచ్చింది అమ్మ చెప్పురి అనురి అయ్యో ఎందుకు భయపడుతుంది దీనికి 90,000 కదా పర్రగా ఇచ్చాడు మొగడే నీళ్ళ మొగడే కొడమగడే అనుకున్న అంటే మొగళ్ళు అవుతారా కోరుకున్న వాళ్ళంతా హస్బెండ్ అవుతారు దేశం నేనే గాలి దేశం నేనే అనుకున్న వాళ్ళంతా అవుతారా అమ్మ చెప్పు అందుకే 36 జుట్టు 3 సీకలు 36 జుట్టు ఉన్నాయి 3 సీకలు కూడా ఉన్నాయి ఆవ పువ్వులు వేరే కానీ ఆడలో మరవాలని ఒక్కడే మొగిలి పువ్వులు అన్ని వేరే కానీ మొగల ఆడబిడ్డ పోతున్నావు బండి పోతున్నావా ఆర్యా నా మావాడు సోది కొడుకు అప్పుడు అయితే కానీ నువ్వు నీళ్ళు తెచ్చినంటావు తెచ్చిన నీ నీళ్ళు కొండపోయి బుర్రని తురుకొని నీ నీళ్ళు కొండపోయి కుర్చుంటే ముసలైపోయి డబుల్ ఫిల్టర్ అయ్యా ఈ ఫిల్టర్ మంటే పోయిన కాడికి మంది మొగలు డబుల్ ఫీటర్ అంటే ఏంటిది? ఫిల్టర్ నీళ్ళు ఇవి మొగలు ఇచ్చిపెట్టి ఆడదాన్ని ఏమంటారు ఏమంటారు పెట్టి ఆడదాన్ని ఏమంటారు నిండు మొత్తాయి అంటారు మొగడు ఉంటేనేమో ఒకవేళ పుష్కర పోతేనేమో ముందతనం అయితే కానీ నువ్వు మొక్కుడు పోవాలని మొక్కుతున్నావు నువ్వు ఓడే మొక్క పోవాలని
తెచ్చిన నీ నీళ్ళు అట్టయి నువ్వు అట్టది అదే. నీ నీళ్ళు కూడా పోయి బాయిలో కప్పను కూడా కప్ప కూడా మొగడని కప్ప కూడా నీకంటే మంచిగున్నది మరి కప్ప కంటే అధ్వానం కప్ప కంటే కదా నీ మొక్క మీద వాస్తున్నా మా ఆంటీకి పుట్టాలి మొన్న పెట్టారు నీకు ఎన్ని పెట్టరు కిలో పెట్టరు అర్ధ కిలో పెట్టరు చాక్లెట్ లాలీపాప్ వేసుకున్నా అయితే నేను కప్ప కంటే మంచిగా కప్పనే నీకంటే వస్తుంది అదే అని మొగలు చేసుకున్నావు నువ్వు అందరి మొగలు చేసుకున్నావు కాబట్టి బావరాయ చిన్నదానా నా పిల్లవా నువ్వు కుర్ర తీర్చుడు కూడా మొగలు అనుకున్నావు కాబట్టి నీ నీళ్ళు కొండవేయానికి పోయి బర్రగా చేరి బల వలప పెన మొగడు అనుకున్నావు కాబట్టి నీ నీళ్ళు కొండవేయానికి పోయి నువ్వు నాకు వద్దమ్మా నా భార్య నీ నీళ్ళు నాకు అంటే నా పిల్లవు నీళ్ళు కొండపోయి బర్రగా చెప్పు బర్ర వల్లప్ప పోయి నా పెన్న నువ్వు నాకు అంటది నీ నీళ్ళు కొట్టాయి అవసరం అయితే అనిల్ మామ కొడుకుపోతాను పోసుకో ఎవరికైనా పోసుకో నీ నీళ్ళు పట్టాయి మిట్ట చూస్తుండే అప్పటిసారి వాడు అర్థమని వాడు బంగాళీ ఇంకోటి వాడు బంగాళీ అయితే పోయి పట్టుకొచ్చి నువ్వు నీళ్ళు పట్టాయి నీళ్ళు వెళ్ళి జోరుకు వచ్చింది మనం కూడా జోరుకు రావాలి లేకపోతే ఎవరు పోయేటోళ్ళు మరి పోయేటోళ్ళు చుట్టాలి వాళ్ళు ఫోన్ పే కొడతాను నీ నీళ్ళు నాకు అద్దు నువ్వు నాకు అద్దు మరి ఇంత వచ్చిన సపోర్ట్ తురుకొని పోసుకో లేకపోతే చక్కెర మంచాల వల్ల చక్కెర లేచిపోయిండు బయటకి అట్లా పోసుకో లేకపోతే ఆ బిల్డింగ్ మీద కరెంట్ పోయింది అన్యాయమైన నిన్న కరెంట్ అనుకుంటాడా 12 మంది మొగలు చేసుకున్నది నీళ్ళు కానీ నీకు ఎట్లా బుద్ధి లేదు ఎట్లయితే ఏడవ ఇచ్చిన నీ దగ్గరికి వచ్చినారా అయితే ఎక్కడ చేసుకున్న మొగడు దుబాయ్ పోతాడు మస్లాడు పోతాడు ఇరాక్ పోతాడు గిరాకు లేతాడు కిరువు తెచ్చుకొని ఇంటికి అంటారు పోతున్నావు మరి మొగడి దగ్గరికి నీ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గరికి రావాలి అయినా నువ్వు ఏడవండి చూసినవా ఏడవంటి చూసినావు అయ్యా అంటే అది లెక్క అంటే నేను ఏడా చూడలేదా దీన్ని సూపర్ అవి సంవత్సరం గిట్ట చేసింది అయితే కానీ నీ పర్వతాలు అసలు నువ్వు ఏడుకో పర్వతాలు ఆఖరికి చేసుకున్నాడు ఏది వానికి అత్తలు ఆయన ముందర పెరిగింది ఆయన ఇంట్లో ఆటో పట్టుకొని తిరిగాడు ఆయన సీరియస్ పొత్తికి ఎవరు ఆయన ఏమంటే గిట్ట కూర్చుంటుంది లేకపోతే మీ అన్నదమ్ములు ఆట ఎక్కడో ఆడు ఎక్కడో మొత్తం వింటలేడు కానీ అయితే కానీ లేకపోతే మీ అక్కని పోతున్న దీనికి అబలాలని తీసుకొచ్చి ఏడు గదిలు కట్టిస్తా ఏం చేయాలి కుదురు కొట్టిస్తా నేను నీకన్నా ఎక్కువ పిల్లలు తెచ్చుకుంటే నీ మాలు వేలుకొని పర్వతాలు వేలుకొని పోతానా ఎప్పుడైనా నీ ముఖం అర్థంలో చూసుకున్నావు ముఖంలో అద్దంలో చూసుకున్నావు నీ ముఖం అర్థంలో చూసుకున్నావా అద్దంలో చూసుకుని ఎందుకే మా ఆడబిడ్డలు నన్నమగడం మంచిలేదారా చెప్పురా ఏదో నీ ముఖానికి నీ నచ్చుడే ఎక్కువ అంటే నాకంటే ఎక్కువ సిరిని నీళ్ళకి ఎగిరిపోయేదాన్ని ఎగిరిపోతుందా నీళ్ళకి ఎగిరిపోయి అమ్మ అంగబెట్టి 7 గుర్తులు గుర్తించేదండి రామశిల్యం చేసుకునే రామశిల్యం నీకే వేసుకోరా నీ ముఖానికి నీ అందానికి నీ సందానికి గట్టి అనురి చూడు లగ్గాలు చేసుకున్నాడు మనిషికి ఒక చీర భయపడకు
విశాల షాప్ మనమే ఆర్డర్ చేసి పడతాం ఇక. కేసీఆర్ పెట్టాడు మనిషి కొంచెం పెట్టేశారు అది లేదా 10 ఉన్నాయి. కేసీఆర్ గారు ఇచ్చిన 4, 5 ఉన్నాయి. అవి మంచి కూడా వస్తాయి. తీసుకొచ్చిన ఏదైతే మాకు ఏదైనా బొచ్చల జగమండి నిలువెల్ల కుట్టాది ఉన్నది నేను పొద్దుగా తిన్నది పొద్దుగాల కట్టండి పొద్దుగాల తిన్న ఉప్మా ఇప్పుడు ఊడ్చడానికి వస్తుంది నీ ఆకారం చూసుకున్నా ఎడవకాలం కదా పురుషంకర కాలంకర శయాంకర ఓ కాలు కరుణాలు వస్తుంది ఇంకోటి సిద్ధిపేట పోతుంది పొద్దుగా తిన్నది కాదు పొద్దుగా తిన్న ఉప్పు ఇప్పుడు అత్తంది బయటకు అత్తది నెల తప్పింది కావచ్చు నీ ముఖానికి అంటే ఏం లేదా ఎట్లా కక్కత్త వద్దానే కక్కత్తదా అంటే కానీ వాడితో వాడు వస్తాడు పిలిపి ఏం తెలుసు నెలప్పుడు ఇప్పటి సంగతి నేర్పించారా అయితే నీకు తెలుసా నెలలు అయితే ఏ మంచిగా నేర్పించకుండా ఆగిన కాడ అరుకు తలుస్తారు గంగెట్టది గడికేది మాదిరి మందలి దగ్గర దగ్గర పిచ్చకుంటారు పిచ్చం పెట్టారు పచ్చబొట్లది ఎరకల్ది గిరికల్ది ఏయో మారిగోళ్ళు మంగళలు దగ్గర పిచ్చకుండా కూడా ఇయ్యారు నీ ముఖం కూడా చూడరు పో గంగెత్తుల్లి గడకవేదా మాట్లాడి మాట్లాడేది ఎవ్వరు ఇయ్యరా పిల్లలు ఇయ్యరా ఎవరు నీ ముఖం కూడా చూడరయ్యా ఎవ్వరు ఇయ్యరా ఎంత దూరం వేరే నా కాలు ఎడమ కాలు కింద దుప్ప దొరకదు పో ఇట్లా అన్నాక నాకు బాణం ఏమనిపించదు ఇట్లా అన్నాక పిచ్చకుండదు పిల్లలు ఎదికంటుంది కడికేది మాదిరి మాట్లాడి ఇలా అక్కడ చదువుకుంటారు కుడి కలుపుకుంటారు ఏమి దొరకదంటావు ఏ దొరకదంటావు దొరకని మళ్ళీ అట్లా తిరిగొచ్చి మనసులో అట్టిర్రా ఇగో ఇందిరమ్మ కాడికి అంబేద్కర్ గారి నుంచి అట్లా తిరిగి మళ్ళీ పుట్ట కాడికి పోయొచ్చి మళ్ళీ నా కాళ్ళ కాడికి రావాలి చూడురి మాటలు చూడు ఎంత లేస్తుంది అందరు చూడురి మీరు లేపడుతుంది గిట్నే లేపరు నోరు మొబైల్ ఊకుంటారా మాంగడి కూర్చొని అలాగే చెప్తున్నా పోతావు కానీ పిచ్చకుల్లో పెరిగేదన్నది కాబట్టి అన్న ఏం బాధపడలేదన్న నాన్న అపాలే జరిగి చేయాలి అయితే పోవాలని కుడి కాలుకుంటుంది ఈడకాలు మండన్నది కాబట్టి ఇవన్న భగవంతుడికి ఏం అనిపించలేదు లోపల భగవంతుడు మళ్ళీ ఏమనుకున్నాడు అదే మంచిదే కానీ ఇన్ని మాటలు పూజ వారం